ఆరోగ్యం ఇప్పుడు ఇవాళ వంశీ నీరసంగా తిరుగుతున్నాడు. అవును. అసలు నవ్వు లేదు ముఖంలో. ఇంకా రంగేసుకోలేదు. నందిగం సురేష్ అంతే పరిస్థితుంది. ఇప్పుడు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి అట్లాంటి పరిస్థితుల్లోకి వచ్చేయాలి వాళ్ళు. ఇక ఎందుకు బతుకున్నాం రా అనే ఫీలింగ్ క్రియేట్ కావాలి. అది కంటతడి పెట్టుకున్నారు కదా అక్కడ కోర్టు దగ్గర. అదే కాబట్టి ఈ విధమైనటువంటి ఒక మానసికమైనటువంటి ఫీలింగ్ కల్పించే ప్రయత్నం వీళ్ళందరూ చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకోవాలి. బాబు గారు ఎక్కడ మానసికంగా సంతులనం కోల్పోలేదు ఆ రోజున, కృంగిపోలేదు. ఆయనే చెప్పారు నేను వీక్ అవ్వలేదు ఎక్కడ అని. ఆయనే బ్యాలెన్స్డ్ గా తీసుకోవాలి, ఆయన జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. అంతే, పూర్తిగా తీసుకుని ముందుకెళ్ళాలేమో. అంతే. రైట్ సార్, ఇదే విషయంలో ఈ కుంభకోణం ఏమవుతుంది ఏంటి అనేది, ఈ క్వార్జ్ గన్ల కుంభకోణం ఏంటి అంటే నెల్లూరు లోకల్ రాజకీయాలకు ఇది ఏమన్నా ఒక పరాకాష్ట అనుకోవాలా? మొన్నటి వరకు కాకానికి వద్దనండి హడావిడి, ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా వచ్చింది, ఆయనకు నోటీసులు కూడా ఇచ్చారట, విచారణ కూడా రమ్మన్నారట, ఇంక రేపో మా ఆయన అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఒక ప్రచారం. ఏం జరుగుతుంది? ఒక విచిత్రం ఏంటంటే ఇవాళ మనం ఏదైతే దోచుకుంటున్నామో అది ఇంతకు ముందు వాళ్ళు దోచుకున్నారని కేసులు పెట్టడం. ఇసుక ఇవాళ మనం తింటున్నాం, వాళ్ళు ఇదివరకు తినేసారని కేసు పెడతాం. మద్యం ఇవాళ మనం తింటున్నాం, వాళ్ళు తింటున్నారని కేసులు పెడతాం. క్వాడ్జ్ ఇవాళ మనం తింటున్నాం, వాళ్ళు తింటున్నారని కేసులు పెడతాం. ఇవన్నీ ఏంటంటే కరప్షన్ విషయంలో ప్రతిపక్షం పోరాడకుండా ప్రతిపక్షం మీద కేసులతో కాలక్షేపం నడుస్తుంటే మనం ఇక్కడ చేస్తున్నప్పుడు మన జోలికి రారు, ఉద్యమాలు చేయరు. క్వాడ్జిత్ మొన్న పబ్లిక్ లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయరు. ఈనాడు జ్యోతి రాసినాయి కదా పెద్ద తలకాయి, ఇవన్నీ కూడా ఆ ఇంపాక్ట్ తోనే అక్కడ మొత్తం నిలిచిపోయింది. 1,00,000 మంది ఊరోజులు వెళ్ళిపోయారు వేరే చోట్లకి అని చెప్పి రాశారు కదా వాళ్ళే. రాష్ట్రానికి ఎంత ఆదాయం కోల్పోయిందని రాశారు కదా. ఇవాళ ఎక్కడికి పోతుంది మరి? అది ఎవరు పిలిచారు ఓపెన్ టెండర్లు? ఏం జరుగుతున్నాయి? నడిచిపోతుంది.